హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు టూటిట్యూడ్. మనకి తెలంగాణ జెన్కోకి సంబంధించి ఎలక్ట్రికల్ వాళ్ళకి అలానే ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి మాక్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో టోటల్గా 6 మాక్ టెస్ట్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ 6 మాక్ టెస్ట్లో 3 మాక్ టెస్ట్లు మనము ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, సో ఫ్రీగా అంటే ఎలక్ట్రికల్కి సంబంధించినవి టోటల్గా 6 మాక్ టెస్ట్లు ఉంటాయి. సో ఎలక్ట్రికల్కి సంబంధించినవి టోటల్గా 6 మాక్ టెస్ట్లు ఉంటాయి, 3 ఫ్రీ మాక్ టెస్ట్. అలానే ఈసీఈకి సంబంధించినవి కూడా సో 6 మాక్ టెస్ట్లు ఉంటాయి. సో టోటల్గా 6 మాక్ టెస్ట్. సో 3 మాక్ టెస్ట్ మనము ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, సో 3 మాక్ టెస్ట్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాము. సో నెక్స్ట్ రాబోయే 3 మాక్ టెస్ట్లకి మనము వీడియో సొల్యూషన్స్తో సహా ప్రతి ఒక్కటి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ప్లస్ ఒక టెస్ట్ సిరీస్ రాసినప్పుడు సో ఏ విధంగా మనం యూటిలైజ్ చేసుకోవాలి అనేది కూడా మనకు తెలియాలి. ఓకే, సో వన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనము 100 క్వశ్చన్స్ ఉన్న టెస్ట్లో నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి ఇక్కడ సో డెఫినెట్గా మనకు వచ్చినవి 60 క్వశ్చన్స్ అయినా 100 క్వశ్చన్స్కి మనం ఆన్సర్ పెడతాం. ఓకే, సో కానీ వన్స్ మనము మార్క్స్ వచ్చిన తర్వాత మార్క్స్నే గుర్తుపెట్టుకుంటాం. కానీ మనకు 75 మార్క్స్ వచ్చినా లేకుంటే 78 మార్క్స్ వచ్చినా కానీ మన లెవెల్ 78 అనేసి అనుకుంటాం. ఓకే, సో అది తప్పు. మనం 60 క్వశ్చన్స్ ఆన్సర్ చేసామంటే 60 మార్క్సే మనం కరెక్ట్గా ఆన్సర్ చేసినట్లు. రిమైనింగ్ అన్నీ కూడా మన లక్ ద్వారా మనకు వచ్చిన మార్క్సే. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ఒక టెస్ట్ సిరీస్ రాసినప్పుడు సో ఆ టెస్ట్ సిరీస్ని ప్రాపర్గా అనలైజ్ చేసిన తర్వాతనే మనం దాని నుంచి మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు. ఓకే, సో టెస్ట్ సిరీస్ రాయడం ఇక్కడ గ్రేట్ కాదు. ఓకే, టెస్ట్ సిరీస్ నుంచి మనము ఎన్ని మార్క్స్ గెయిన్ చేసుకోగలుగుతున్నాము, మనకు రాని క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి అనేవి మనము డెఫినెట్గా చేసుకోవాలి. ఓకే, సో అందుకని చెప్పేసి ఎప్పుడైనా టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత సో ప్రతి ఒక్క క్వశ్చన్ మనం రాసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్. ఒకవేళ చాలా సింపుల్ క్వశ్చన్ మీరు అసలు ఈజీగా ఉందంటే రాసుకోవాల్సిన అవసరం లేదు. సో కానీ మ్యాక్సిమం అన్ని క్వశ్చన్స్ మనం రాసుకోండి, క్వశ్చన్స్ విత్ ఆన్సర్. ఓకే, సో ఆన్సర్ కూడా మనం రాసుకోవాలి. మీకు తెలియని ఆన్సర్ ఉంటే డెఫినెట్గా మీ ఫ్రెండ్స్ని అడిగి తెలుసుకోండి, లేకుంటే సో మమ్మల్ని అడగండి. ఓకే, సో ఏ విధంగా ఆ క్వశ్చన్ చేయాలని చెప్పేసి సో ఐడియా తెలుసుకునేసి దాన్ని మీరు కంపల్సరీగా చేయాల్సిందే. ఓకే, సో లేకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మన కమ్యూనికేషన్స్లో సో యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ టెక్నిక్స్లో ఓకే సో ఏదో ఎఫిషియన్సీ క్యాలిక్యులేషన్ గురించి అడిగారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు అది లేదు. ఓకే, సో ఆల్రెడీ మీరు చదవలేదు ఈ కాన్సెప్ట్, కానీ క్వశ్చన్ ఏమో కరెక్టే చేశారు. ఆ క్వశ్చన్ మనకు వచ్చినట్లు కాదు కదా. సో మనం ఆ టాపిక్ని డెఫినెట్గా ఒకసారి రివైజ్ చేయడము. ఓకే, సో లేకుంటే ఆ టాపిక్ మీకు అసలు రాకుంటే మళ్ళీ ఒకసారి చూసుకోవడము. ఓకే, ఈ విధంగా చేస్తేనే మనము ఆ టెస్ట్ సిరీస్ నుంచి మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకోగలుగుతాం. ఓకే, సో ఓన్గా మనము సో క్వశ్చన్ అనేది ఓకే ఇక్కడ క్వశ్చన్ చూసి దాని నుంచి ఓన్గా మనం ప్రిపేర్ అవ్వాలి. మీకు రాకుంటే మమ్మల్ని అడగండి, మీ ఫ్రెండ్స్తో అయినా డిస్కస్ చేసుకునేసి 1 by 1 అనేది చూసుకోండి. ఓకే, సో ఎగ్జామ్ ముందు రోజు మనకి ఏంటంటే ఇక్కడ రాసిన ఇవన్నీ కూడా మనకి డెఫినెట్గా యూజ్ అవుతాయి. ఓకే, సో ప్రతి ఒక్క క్వశ్చన్ ఆల్మోస్ట్ ఇక్కడ 6 మాక్ టెస్ట్ అంటే 600 క్వశ్చన్స్, ఆల్మోస్ట్ 600 క్వశ్చన్స్ అంటే ఆల్మోస్ట్ 50 to 60 మన మోడల్స్ అనేవి కవర్ అవుతున్నాయి అన్నమాట. ఓకే, సో మన ఎగ్జామ్లో డైరెక్ట్గా వచ్చే 100 క్వశ్చన్స్లో 50 to 60 మోడల్స్ డైరెక్ట్గా రిపీట్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో మీరు వన్స్ ఎప్పుడైతే టెస్ట్ సిరీస్ రాస్తున్నారో ఇమీడియట్గా 1 by 1 నోట్ చేసుకోవడం కూడా స్టార్ట్ చేయండి. ఓకే, సో ఎవ్రీ సండే మనకు నెక్స్ట్ టెస్ట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఆల్రెడీ 3 టెస్ట్లు మనకు ఓపెన్ అయి ఉన్నాయి. సో మీరు ఎప్పుడైనా రాసుకోవచ్చు ఈ 3 టెస్ట్. సో నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ కూడా అన్లిమిటెడ్. ఓకే, సో మీరు ఎప్పుడైనా రాసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ 4th టెస్ట్ అనేది ఈ సండే ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ సండే 5th టెస్ట్ ఓపెన్ అవుతుంది. ఎర్లీ మార్నింగ్ 7 కల్లా మనకి ఈ టెస్ట్ అనేది ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఎవరికైనా ఎలక్ట్రికల్ వాళ్ళకైనా ఎలక్ట్రానిక్స్ వాళ్ళకైనా సో మీ కంఫర్టబుల్ టైంలో ఓకే సో మీ ఎగ్జామినేషన్ టైంలో మీరు దీన్ని రాస్తే బెటర్గా యూటిలైజ్ చేసుకున్నట్లు ఉంటుంది. ఓకే, సో ఎనీవే దీని గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా, సబ్జెక్ట్కి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా సో డెఫినెట్గా కాంటాక్ట్ అవ్వండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.